గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ నిత్యంలో కూల్చివేతలు, చెరువును ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలు. గచ్చిబౌలి సర్వే నెంబర్ 71లో 3 ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో రామమ్మకుంట చెరువు. ఈ చెరువు చుట్టూ నితిన్ క్యాంపస్. నితిన్ యాజమాన్యం చెరువు బఫర్ జోన్లో కొత్తగా భవన నిర్మాణం, చెరువును పూడ్చి భవన నిర్మాణం. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించిన పలు స్వచ్ఛంద సంస్థలు కోర్టుకు చేరడంతో మధ్యలోనే నిలిచిన భవన నిర్మాణం, భవనాన్ని తొలగించాలని హైకోర్టు ఆదేశాలు. ఉదయం నుంచి కూల్చివేతలు చేస్తున్న అధికారులు. నా పేరు రామకృష్ణ. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను నితిన్లో. అయితే ఈ బిల్డింగ్ సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఒక పిల్లి వేయటం జరిగింది 2012లో. అప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు పిల్లి ఇస్తే అప్పటికెళ్ళి బిల్డింగ్ ఆగిపోయింది. తర్వాత మళ్ళీ 2022లో ఇది రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. అయితే మళ్ళీ అదే క్యాండిడేట్ మళ్ళీ రీఫిల్ చేయడం జరిగింది. తర్వాత ఏమైందంటే మొత్తం వర్క్ ఆపేస్తున్నాము. ఇంతవరకు జరిగిన వర్క్ అంతా ఆపేస్తున్నాము. అయితే ఇప్పుడు మా కొత్త డైరెక్టర్ గారు, ఐఏఎస్ ఆఫీసరు ఐల త్రిపాఠి గారు వచ్చారు. మరి వారి యొక్క డిసిషన్ మేరకు, అంటే గవర్నమెంట్తో డిస్కషన్ చేసిన తర్వాత వారి డిసిషన్ మేరకు ఏదైతే మరి ఇప్పుడు ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఉన్న ఏరియా ఏదైతే ఉందో అది మేము మొత్తం డిమాలిషన్ చేసి ఈ ఏరియా మొత్తం అంతా అట్లాగా ఖాళీకి పెట్టుకుని ఉందామని చెప్పేసి ఈ డిమాలిషన్ వర్క్ మేము స్టార్ట్ చేస్తున్నాము. మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఈ డిమాలిషన్ వర్క్ చేస్తున్నాము. వితిన్ 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. సో ఇది ఎందుకంటే ఇప్పుడు మేము ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్గా మేము అందరికీ ఆదర్శంగా ఉందని చెప్పేసి మా హైయర్ అఫీషియల్స్ కూడా తీసుకున్న డిసిషన్ ప్రకారంగా ఇది డిమాలిషన్ చేస్తున్నాము.